అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాంబశివరావు బొందలపాటి, సురక్ష హాస్పిటల్స్, గుంటూరు నుంచి. ఈరోజు మనం డయాబెటీస్ రకాల గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ ఎక్కువగా పిల్లల్లో, యువకుల్లో వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్లో శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. కాబట్టి టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ ఇన్సులిన్ జీవితాంతం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ అత్యంత సాధారణం. ఇది అధిక బరువు ఉండటం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల, వ్యాయామం లేకపోవటం వల్ల, వంశపారంపర్యంగా మద్యం మరియు ధూమపానం అలవాట్లు ఎక్కువగా ఉండటం వల్ల వస్తుంది. మందులు, ఆహారం, వ్యాయామం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. జెస్టేషనల్ డయాబెటీస్ గర్భధారణ సమయంలో కొంతమంది మహిళలకు వస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత తగ్గిపోవచ్చు, కానీ భవిష్యత్తులో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ రకాలు వేరైనా సమయానికి గుర్తించటం, జీవనశైలి మార్చుకోవడం, డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స పొందడం ద్వారా డయాబెటీస్ని నియంత్రించవచ్చు. థ్యాంక్ యూ.